రాజమౌళి ఇండస్ట్రీలో ఎంతమంది డైరెక్టర్లు ఉన్నా టాప్ మోస్ట్ డైరెక్టర్గా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న వన్ అండ్ ఓన్లీ డైరెక్టర్. దర్శక ధీరుడుగా పాపులారిటీ సంపాదించుకున్న రాజమౌళి ప్రజెంట్ మహేష్ బాబుతో ఒక బిగ్ అడ్వెంచరస్ మూవీ చేయబోతున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమా కోసం కోట్లాది మంది ప్రేక్షకులు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. వీళ్ళకి సంబంధించి ఒక విషయం ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ సినిమా కోసం రాజమౌళి ఎంత రెమ్యునరేషన్ పుచ్చుకుంటున్నాడు అనేది హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. పాన్ ఇండియా కాకుండా గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న రాజమౌళి ఈ సినిమా కోసం 100 కోట్లకు పైగానే రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నాడన్న పుకార్లు బాగానే వినిపించాయి. కాగా తాజాగా ఓ విషయం బాగా ట్రెండ్ అవుతుంది. ఈ సినిమా కోసం రాజమౌళి ఒక్క రూపాయి కూడా రెమ్యునరేషన్ తీసుకోవడం లేదట. ఓ ఏరియాలో మాత్రం వాటా కోసం బాగా గట్టిగా ట్రై చేస్తున్నాడట. ఒకవేళ ఆ ఏరియాలో వాటా సక్సెస్ అయితే 100 కోట్లు కాదు, అంతకు మించిన రేంజ్లోనే అందుకుంటాడు. దీంతో రాజమౌళి తీసుకున్న నిర్ణయంపై ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. ఒకవేళ అటు ఇటు తేడా కొట్టి సినిమా ఫ్లాప్ అయితే అసలుకే బొక్క అంటూ సజెషన్ ఇస్తున్నారు. అయితే ఇప్పటి వరకు రాజమౌళి తెరకెక్కించిన సినిమాలలో ఒక్కటంటే ఒక్కటి కూడా ఫ్లాప్ కాలేదు. ప్రతి సినిమా కూడా పెట్టిన దానికి డబుల్ త్రిబుల్ లాభాలు తీసుకొచ్చాయే తప్ప ఎక్కడ కూడా నష్టాలను క్రియేట్ చేయలేదు. సో ఈ విధంగా చూసుకుంటే రాజమౌళి ఐడియా ది బెస్ట్ అనే చెప్పాలి. మీరు గనక రాజమౌళి అభిమానులైతే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.